మహారాష్ట్రలో ఉన్న ఒక రహస్యమైన దేవాలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకప్పుడు దేవతల రాజు ఇంద్రుడి అజేయమైన వజ్రాయుధం కూడా ఒక రాక్షసుడి తాకుడుతోనే విరిగిపోయింది. ఆ రాక్షసుడు పేరు కలికి. బ్రహ్మదేవుడి వరంతో అతను అంత శక్తివంతుడయ్యాడు. అతను ఋషులను, నిరపరాధులను తీవ్రంగా వేధించసాగాడు. ఇది తట్టుకోలేక దేవేంద్రుడు స్వయంగా వచ్చి తన వజ్రాయుధంతో అతనిపై ఘోరంగా దాడి చేశాడు. కాని ఊహించని ఘటన జరిగింది. కలికూట్ తన వరంతో ఇంద్రుడి వజ్రాన్ని కూడా చీల్చేశాడు. ఇది చూసిన దేవతలందరూ భయంతో వణికిపోయారు. అప్పుడు అదే విరిగిన వజ్రం నుండి సాక్షాత్ ఆదిశక్తి అవతరించింది. धर्म की स्थापना के लिए मैं आ गई हूँ। తనతో పాటు మాత రెణుక, మాత కాళిక దేవులతో కలిసి క్షణాల్లోనే ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ దుష్టుడిని భూమిలోనే సమాధి చేశారు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియదు. శతాబ్దాల తరువాత పోర్చుగీసులతో యుద్ధానికి వెళ్లే ముందు చిమాజీ అప్ప ఈ దేవిని ప్రార్థించాడు. యుద్ధంలో విజయం సాధిస్తే నీకు ఒక గొప్ప ఆలయం నిర్మిస్తాను అని మొక్కుకున్నాడు. దేవి కృపతో అతను యుద్ధంలో గెలిచి వసాయి కోటను స్వాధీనం చేసుకున్నాడు. తన మాట నిలబెట్టుకున్నాడు. ఒక అద్భుతమైన కోటలా కనిపించే దేవాలయాన్ని నిర్మించాడు. ఈ రోజు ఆ ఆలయం శ్రీ వజ్రేశ్వరి యోగిని దేవి ఆలయం గా ప్రసిద్ధి చెందింది. భక్తి ఉంటే కామెంట్లో జై మాతా ది అని రాయండి.